భక్తులు వెళ్ళి దేవుని మాటలను ప్రజలకు ప్రకటించారు. ప్రజలందరూ ఆ మాటలు విన్నారు. విన్న వాళ్ళలో కొందరు ఎగతాళి చేస్తే కొందరు వాటిని విశ్వసించారు. ఎవరైతే విశ్వసించారో వారి ఎడల దేవుడు తన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. ఫలితంగా వీరు ప్రకటిస్తున్న దేవుడు నిజంగా సర్వశక్తి గల దేవుడే అని ప్రజలు విశ్వసించినట్లు, ఇంకా విశ్వాసమందు బలము పొందినట్లు ఈ సూచక్రియలు, మహత్కార్యాలు కూడా వారు దేవుని మాటలను ఇంకా గౌరవించడానికి, గైకొనడానికి దోహదపడ్డాయి. టోటల్గా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అనేవి ఏవైనా జరిగినాయి, దేవుడు జరిగించాడు అంటే వాక్యాన్ని అంతరంగాల్లో స్థిరపరచడానికే ఆ కార్యాలు చేశాడని మర్చిపోకూడదు. అంటే టోటల్గా ఆయన చేసే కార్యాలన్నీ కూడా తన మాటలను మనం గైకొని ఆ మాటల్ని మన అంతరంగంలో స్థిరపరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. సో దేవుని మాటల్ని మనం శ్రద్ధగా విని వాటిని గైకొంటే దీవెనలన్నీ మనకు సంప్రాప్తం అవుతాయి. దేవుని మాటల్ని విని శ్రద్ధగా గైకొని వాటిని విశ్వసించగలిగితే దేవుని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నాడు కాదు నేడు మన దినాల్లో, మన బ్రతుకుల్లో కూడా చూడగలం. ఎందుకంటే అసలైంది ఏదో దాన్ని నువ్వు పట్టుకున్నావు. ఏంటి? దేవుని వాక్కు. దేవుని వాక్కుకు నీ హృదయంలో సరైన స్థానం ఇచ్చావు గనక దేవుని కార్యాలు కూడా నీ ఎడల తప్పకుండా జరుగుతాయి. ఇది రూల్. దేవుని మాటల్ని నిర్లక్ష్యపరిచి, దేవుని మాటల్ని పక్కకు తోసేసి, దేవుని మాటల్ని పెడచెవిని పెట్టి వాటిని పట్టించుకోకుండా ఏదో దేవుని దగ్గర నుండి పొందుకొని పోదామంటే ఏదో నీ ఆత్మానందం, పరమానందమే కానీ అంతా బుస్సే ఏ ఉండదు. ఓపెన్గా చెబుతున్నా. స్తోత్రం. క్లియర్. కొంతమంది వస్తారు, ఆదివారం చూస్తుంటాను నేను. ఆదివారం, శుక్రవారం ప్రేయర్స్ జరిగేటప్పుడు వస్తారు. ప్రేయర్ కంటే ముందే వచ్చి నన్ను కలవటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మేము వెళ్ళిపోవాలి అర్జెంటుగా, మాకు వాక్యం కాదు, ముందు దీవెనలు కావాలి అని ఇంటి దగ్గర కాసుకుంటారు. అంటే వాళ్ళకి వాక్యం పట్ల గౌరవం లేదు. నేను ముందే చెబుతాను, కొంతమందికి చెప్తా, అక్కడికి బండి, మందిరంలో బండి, ముందు దేవుని మాటలు వినండి, ఆ తర్వాత ప్రార్థన అంట. కాదన్నయ్య, మేము వెళ్ళాలన్నయ్య అంటారు. అంటే దేవుని మాటలు కాస్త నిరుపు, నిదానం కలిగి వినే ఓపిక, సహనం, ఆసక్తి, విశ్వాసం లేనప్పుడు మీరు వచ్చి నన్ను ప్రార్థన చేయమంటే నేను మీ మీద చేతులు ఉంచితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు, నేను కూడా మిమ్మల్ని తప్పుత్రోవ పట్టించినట్టే అయింది. ఆ వాక్యం ఏముందిలే అమ్మా, వాక్యం అదంత ముఖ్యం కాదులే అమ్మా, రండి నేను మీ మీద నెత్తిన చేతులు పెట్టి పంపిస్తానంటే అది ఒక రకంగా చెప్పాలంటే పాపం కూడా. సేవకుడు అనేవాడికి అది ఒక పాపం. అందుకే చాలాసార్లు నా దగ్గరికి తీసుకొస్తుంటారు, వీళ్ళు వెళ్ళాలంట ప్రార్థన చేయి, వీళ్ళు వెళ్ళాలంట ప్రార్థన చేయి. వెళ్ళేవాళ్ళు ఎందుకు వచ్చారు రా బాబు అంటాను నేను. వెళ్ళేవాళ్ళు ఎందుకు వచ్చారు? ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూర్చోవాలి, దేవుని మాటలు వినాలి, వాటిని గౌరవించాలి, వాటిని హృదయంలో తీసుకోవాలి. అప్పుడు ఏదన్నా కార్యం జరిగిద్ది. దడ ఆయాసం తపన అన్నట్టుగా వచ్చి నువ్వు ఆ 2 మాటలు నెత్తిమీద చేతుల నుంచి చెప్పేసి నేను వెళ్ళిపోవాలంటే ఏంది అది? ఎమ్మెల్యే దగ్గరికి పోయి అప్పుడు అట్లా ఎప్పుడన్నా ప్రవర్తించారా? సార్ ఎమ్మెల్యేగా నమస్తే సార్, కూర్చోండి, ఈ మాటలు చెప్తాను, కొంచెం చేయండి సార్, చేసేసేయండి, ఉంటాను మరి అంటావా? కుక్క కాపలా కాసి మరి వాడు పొద్దున 10ంటికి రా అంటే 8ంటికే పోయి కూర్చుంటావు. వచ్చినోడు వెంటనే నీ దగ్గరకు వస్తే వచ్చినట్టు, లేకపోతే ఆ మ్యాటర్ అంతా కంప్లీట్ చేసుకొని అయిపోయి చివరిలా బాగున్నా, ఏ సంగతి సార్, 10ంటికి రమ్మన్నావు, నేను 8ంటికి వచ్చాను సార్. అవునా, ఒకటే కదా అయింది, ఇంకా భోజనం టైం కాలేలే. పర్లేదు సార్, ఏమైంది సార్? భలే పని, మీరు చెప్పినే ఉన్నాను సార్, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్ట, ఇంకా సాయంత్రం అయినా ఉంటాను సార్, మీరు పని చేయాల్సింది అంతే, అంతవరకేగా, నేను తెల్లవారులైనా ఉండను అంటావా అనవా? ఎమ్మెల్యే గారు మరి అన్నప్పుడల్లా దొరుకుతారా ఏంటి? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఈ మంత్రులు, రాజులు, అధికారులు, వీళ్ళందరి మీద రాజుల రాజయ్య లేడాయన? ప్రభుల ప్రభువై లేడు? సర్వలోకానికి విశ్వానికి చక్రవర్తి కదూ? అలాంటి ఆయన దగ్గరకు వచ్చి హడావుడిగా పరిగెత్తుతా, ఇది ఆయన తృణీకరించడం కాదు, అవమానపరచడం కాదు,
ఇలాంటి వాటిని ప్రోత్సహించేవాడు, ప్రోత్సహించే నేను పాపులం కదూ. ఎంతమందికి అర్థమైంది? నీ కూటం జరుగుతున్నప్పుడు ముందే వచ్చి ప్రార్థన చేయి, మేము వెళ్ళాలి, ప్రార్థన చేయంటే నాకు మహా మంటం కడుపులో రగిలిపోద్ది. నిజంగా తృప్తిగా నేను బ్లెస్ చేయాలి, దీవించలేను, మనసారా ఈ బిడ్డలను ఆశీర్వదించమని పలకలేను. ఇప్పుడు లైవ్లో అందరు వింటారు కాబట్టి చక్కగా సభాముఖంగా చెప్తున్నాను నేను. ఏదో మీ ఆనందం కోసం నెత్తి మీద 2 మాటలు చేతులు ఉంచి ప్రభా బిడ్డలను దీవించు, ఆయన సమస్యలను పరిష్కరించు ప్రభా అంటే కార్యం జరగదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మర్యాదగా కూర్చోవాలి, ఆయన దగ్గర కాచుకోవాలా, ఆయన ఏం చెబుతున్నాడో వినాలా. కొన్నిసార్లు ఏం చెబుతాడు, నువ్వేం చేస్తావు, ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకొని ఏం ఎరగనట్టు వచ్చి ప్రార్థన చేయన్నయ్యా అంటావు. ప్రభా బిడ్డ నాన్న దీవించు ప్రభా ఏసునామాలంట. దీవెన కాదు, శాపం తగిలే పనులు చేసి వచ్చింది. శాపం తగిలే పనులు చేసి వచ్చాడు. దీవించు అంటే మోసం చేసినట్టేగా వాడిని. దేవుని సన్నిధిలో కూర్చుంటే వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. నా ఆశీర్వాదము కోరి వచ్చావు, నా సన్నిధిని దీవించబడాలని వచ్చావు. నువ్వు చేసిన పనేంది, నువ్వు చేస్తున్న పనేంది, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకేంటి? ఇలాంటి జీవితం కలిగి ఉండి నువ్వు ఎలా దీవించబడతావు? ముందు మారు మనసు పొందో, సరిదిద్దుకో, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుకుంటాడు. వీడు సరి చేసుకుంటాడు. అప్పుడు ఆశీర్వాదం అన్నిటి మీదకి వచ్చింది. అసలు ఈ మాటే అందుకోకుండా ఎక్కడ దరిద్రం అక్కడే పెట్టుకొని ఏం ఎరగనట్టు వచ్చి దీవించయ్యా 2 మొక్కలు ప్రార్థన చేయండి. ఏంది అది? మోసం చేసినట్టు కదా. అందుకే నా ఆత్మ క్షోభించింది. అట్లా నన్ను ఇంటికాడ ఆపి ప్రార్థన చేయించుకోవడానికి ట్రై చేసే వాళ్ళందరి విషయంలో నా ఆత్మ ఇబ్బంది పడింది. వాళ్ళు ఎంత టోళ్ళైనా కానీ, నాకెంత సమీపస్తులైనా సరే, ఆఖరికి నా రక్త సంబంధికులైనా సరే కోప్పడతా వాళ్ళ మీద. అయితే మందిరంలో రక్త సంబంధి బంధువులు అయితే కోప్పడతా, పనికి మన నడుపు మందిరంలో కూర్చో, దేవుని మాటలేని తర్వాత చూద్దాం పో అంట. మరి మా ఇతరులను కోప్పడితే దడుచుకుంటారు కదా. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు విని ఆ తర్వాత ఆశీర్వాదం, ఆ తర్వాత అయ్యా దీవెన. దేవుని మాటలు వెనక్కి దోసేసి దీవెన ఎటు నుంచి వచ్చిద్దమ్మా? దేవుని మాటలు వెనక్కి దోసేసి జీవం ఎటు నుంచి వచ్చిద్దమ్మా? దేవుని మాటల్ని వెనక్కి దోసేసి బతుకు ఎట్ట తెలిసిద్దమ్మా? నడకెట్ట నేర్చుకుంటావమ్మా? దేవుని మాటలు ముఖ్యమమ్మా. చెప్పండి, ఇతరులకు కూడా చెప్పండి, లైవ్లో చూసేవాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి చెప్పండి. దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేసి దేవుని దీవెన ఏ ప్రక్క నుండి పొందుతావు నువ్వు? అసలు ఆయన చేసే కార్యాలన్నీ ఆయన మాటలు నువ్వు గైకొనాలనే కదా. మీరు దేవుని కార్యాలను పొందగోరినట్లయితే, దేవుని అద్భుతాలను చూడగోరినట్లయితే, మొట్టమొదట మీ గుండెల్లో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. వాక్యం మీద ఆధారపడండి, వాక్యం మీద ఆనుకోండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని సమృద్ధిగా మీ అంతరంగాల్లో నివసించనీయండి. మన అంతరంగాల్లో నివసించేటట్లు జాగ్రత్త తీసుకుందాం. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. వాక్యం అంతరంగములో నాటుకోకుండా పైన అభిషేకం కోసం ప్రార్థన చేస్తే ఆ అభిషేకం రాదు, వచ్చినా నిలవదు. పావురం ఏసై మీద వాలింది. ఏసై మీద వాలిందా లేదా? పరిశుద్ధాత్మ పావురాకారంతో ఎవరి మీదకి దిగి వచ్చాడు? ఎస్, వాక్యమై ఉన్న యేసు ఏ వ్యక్తిలో అయితే ఉంటాడో ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ పావురం నిలుస్తుంది. వాక్యమై ఉన్న దైవం క్రీస్తుని ఎవరైతే లోపల కలిగి ఉండరో వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు. ఏదో ఒళ్ళు పొంగినట్టు కాసేపు హడావుడి చేసినా మళ్ళా బలహీన పడిపోతారు. అభిషేకం పైన నిలవాలంటే అంతరంగంలో వాక్యము నిలవాలి. రాసుకో, పెన్ను నోట్స్ పెట్టుకొని రాసుకో. అభిషేకం పైన నిలవాలంటే అంతరంగంలో ముందు వాక్యాన్ని నిలుపుకోవాలి. అంతరంగంలో వాక్యం ఎవరిలో అయితే నిలబడిద్దో వారి మీద అభిషేకం ఖచ్చితంగా నిలబడింది. దేవుని ఆత్మ సౌలుని ఎందుకు వదిలిపెట్టిపోయాడు? ఇప్పుడు నేను చెప్పిన దానికి సాక్ష్యం చెప్తున్నా. దేవుని ఆత్మ సౌలుని ఎందుకు వదిలిపెట్టిపోయాడు చెప్పనా? దేవుని వాక్యానికి విలువనివ్వాల సౌలు. దేవుడు ఒకటి చెబితే ఈయన ఇంకొకటి చేశాడు.
దేవుని మాటల్ని పెడచెవిని పెట్టాడు. దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవాలా, దేవుని హెచ్చరికల్ని సీరియస్గా తీసుకోవాలా. కాబట్టి దేవుని ఆత్మ అతను వదిలిపోయి దురాత్మ వచ్చింది అతని మీదకి. సౌలు వాక్యమును తిరస్కరించినందుననే అభిషేకం కోల్పోయాడు. దావీదు వాక్యమును ప్రేమించి వాక్యాన్ని గైకొన్నందుననే ధన్యుడయ్యాడు. దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని దేవుడు దావీదుకు టైటిల్ ఇచ్చాడు. దేన్ని బట్టో తెలుసా? దావీదు ప్రేమించినంతగా వాక్యమును బైబిల్ గ్రంథంలో మరి ఎవరు అంత ప్రేమించినట్టు మనం చూడం. 119వ కీర్తన మీరు చూస్తే అంత వాక్యాన్ని గురించే మాట్లాడతాడు. పెద్ద కీర్తన 119వ కీర్తన. అంత వాక్యాన్ని, నీ ధర్మశాస్త్రము, నీ విధులు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ వాక్యము, ఇలా దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతున్నది అంటాడు. వెండి బంగారముల కంటే కూడా నీవిచ్చు ధర్మశాస్త్రం నాకెంతో విలువైందంటాడు. అసలు కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలోనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన దై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, మరియు అతడు చేయున్నదంతయు సఫలమగును అన్నాడు. ఎవరు చేసేదయ్యా? వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని గైకొన్నవాడు చేసే ప్రతి ప్రయత్నం సఫలమైద్దట. అందుకే చెప్తున్నాడు, వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుని చిత్తాన్ని ఎరుగుతాడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడవుతాడు. వాని మీద అభిషేకం ఉంటుంది. వాక్యాన్ని పక్కన పెట్టినోడు దేవుని చిత్తాన్ని త్రోసేశాడు గనక, దేవుని మాటలు నిర్లక్ష్యం చేశాడు గనక వాని మీద అభిషేకం ఉండదు, వాడేం పొందడు. కాబట్టి అందరికీ ప్రేమతో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, దేవుని మాటలను ఫస్ట్ గౌరవించకుండా, దేవుని మాటలకు చెవినివ్వకుండా, దేవుని మాటలకు హృదయంలో సరైనటువంటి విలువనివ్వకుండా దేవుని దగ్గర నుండి ఎవరైనా ఏదైనా పొందుదామంటే అది శుష్క ప్రయత్నమే అవుతుంది తప్ప ఏ ప్రయోజనము లభించదు. వాక్యాన్ని పక్కన పెట్టేదో మొహమాటానికి సేవకుడి దగ్గరికి పోతే ఆయన మొహమాటానికి చేతులు ఉంచుతాడు. ప్రభా ఈ బిడ్డ హడావుడికి వెళ్తున్నాడు, దీవించాయని. ఏం ఉండదు, ఒట్టి ఏదో ఆత్మానందం పరమానందమే, కానీ పొరపాటును కూడా అంత దీవెన రాదు. కాబట్టి ఎన్నో సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో జీవితంలో ప్రశ్న 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 బ్రతుకు ఒక ప్రశ్నగా మారి వచ్చి కూసునులు ఉన్నారు ఇక్కడ. జీవితం అస్తవ్యస్తం అయిపోయి దారి తిన్న అర్థం కాక క్వశ్చన్ మార్క్ వేసుకొని నుయ్యా గొయ్యా అన్నది అర్థం కాక కూసునోళ్ళు ఉన్నారు. నాకు తెలుసు. బ్రతుకుని చిందరవందర చేసుకొని అంధకారమయమైపోయి కొన్నిసార్లు చచ్చిపోతే బాగుండన్న విరక్తిలోకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు పరిష్కారం దేవుని దగ్గర ఉంది. సమస్య ఎంత జటిలమైందైనా నీకు సమాధానం అర్థం కాకపోయినా ఆయనకి నీకు ఎలా ఆన్సర్ చేయాలో, నేను ఎలా బయటికి తేవాలో తెలుసు ఆయనకే. కాబట్టి ఆయన ఏం చెబుతాడో, ఆ గైడెన్స్ ఏమి ఇస్తాడో ఆలోచన వినో. కొత్తగా విమానాన్ని నేర్చుకుంటున్న పైలట్ ట్రైనింగ్కి పోయినటువంటి యవనస్తులు ఇద్దరు వాళ్ళ సీనియర్ సార్ని, వాళ్ళకి నేర్పేటువంటి సార్ని అడిగి ఫ్లైట్ తీసుకున్నారు ఆయన పర్మిషన్తో. ట్రైనింగ్ చేసేటప్పుడు నేర్పాలి కదా, బండి ఇవ్వాలి. తీసుకొని వెళ్ళారు. హైట్కి వెళ్ళారు, బాగా ఎత్తుకి వెళ్ళారు. బండి వెళ్ళింది, బాగా పైకి వెళ్ళింది. వెళ్ళటం బాగానే వెళ్ళాడు. తిరిగి దించడానికి ఆలోచన చేస్తున్నప్పుడు అతని అదుపు తప్పింది బండి. అదేం ఫ్లైట్, విమానం బ్లాస్ట్ అయిందంటే ఒకడు బతకడం. ఎంతమంది ఉంటే అంతమంది పోతారు. ఎలా చేయాలా? ఇక కిందికి దిగుదు, దూసుకొస్తుంది నేలకేసి, సర్రమని వచ్చేస్తుంది. గుండె వేగం పెరిగిపోయింది డ్రైవ్ చేసేవాడికి. ఎందుకంటే బండి వాని అదుపు తప్పింది. గడగడ షేక్ వచ్చేసింది బాడీ మొత్తం. ఎందుకు? ఉదాహరణకి 6000 అడుగులు ఎత్తుకుపోయింది అనుకో, చూసేటప్పుడు దిగి వస్తూ ఉంది. ఇక 6000 అడుగులు
5,500, 5,000, 4,800, 4,300, 4,000, 3,000 అలా దిగి వస్తుంది బండి కిందికి సర్రమని. అక్కడ అంకెలు మారిపోతున్నాయి. నీ బాడీకి ఇంకెళ్ళి డౌటే లేదు, కన్ఫామ్ చచ్చిపోతారు మొత్తం. ఎంతమంది ఉంటే అంతమంది. అయితే ఇద్దరు చిన్న బండి తీసుకొని వెళ్ళారు కాబట్టి ఇద్దరు ప్రాణానికి ప్రమాదం. 1000 అడుగుల దూరం, ఇంకెంత 500 అడుగుల దూరం, అట్లా దగ్గరికి వచ్చేస్తుంది. వెంటనే 1000 అడుగుల దూరంలోకి రాగానే వీళ్ళిద్దరికి నిరామయులు అయిపోయారు. మైండ్ పని చేయట్లే, అయిపోయావరా. పక్కన స్పీకర్లోంచి వాయిస్ వినపడింది. ఆ మెయిన్లో నడిపేవాని పేరు వినపడుతుంది. కింద ఉన్న వ్యక్తి ఆ నేమ్ పిలుస్తున్నాడు. వెంటనే సార్ 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 అయిపోయాం సార్, అయిపోయాం సార్. ఏం కాల, డోంట్ వరీ. నువ్వు పైకి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు ఒక పాయింట్ మిస్ అయ్యావు, టెన్షన్ పడవకు, నేనున్నాను. నా దగ్గర ఉన్నటువంటి ఐడియా తీసుకో, ఏమి నువ్వు టెన్షన్ పడద్దు, బండి నీ అదుపులోకి వచ్చిందని. అక్కడ అతని సమీపంలో ఉన్నటువంటి బటన్స్ కొన్నిటిని చెప్పాడు. ఫలానా ఫలానాది నువ్వు ప్రెస్ చేయి, వెంటనే చేయండి. ఇప్పుడే చేస్తాను సార్ అని చేశాడు. ఇంకో 2-3 సలహాలు చెప్పాడు, వాటిని అనుసరించాడు. 1000 అడుగుల దూరంలోకి వచ్చిన బండి వెంటనే అతని కంట్రోల్లోకి వచ్చేసింది. సార్ బండి కంట్రోల్ అయింది సార్ అన్నాడు. ఇంక ప్రశాంతంగా దిగి అన్నాడు. ప్రశాంతంగా బండి కిందికి దిగింది. మనం సొంతంగా ప్రయాణం చేసి వెళ్ళి మన సొంత గైడెన్సీతో మనం చేసుకునే పనులు అలా ఉంటాయి. కానీ దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? కింద ఉన్నటువంటి సీనియర్ పైలట్ లాగా ఉన్నాడు. వెంటనే కాల్ చేశాడు అనమాట. భయపడద్దు, బండి మీ అదుపు తప్పింది కానీ నా అదుపు తప్పలా, నేనున్న లైన్లో. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పినట్టు చేయని ఆయన గైడెన్స్ ఇస్తే, దాన్ని అనుసరిస్తే ప్రమాదానికి గురి కావాల్సిన బండి కంట్రోల్ అయిపోయింది. నీ లైఫ్ అలానే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు నడిపించుకున్నావు, అది గందరగోళం అయిపోయి ఇప్పుడు ప్రమాదానికి దారితీస్తుంది. ఇప్పుడన్నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు? ఇప్పుడన్నా నేను సలహా చెప్తా విను. నువ్వు ఎలా బతికి బయటపడాలో నీకు ఐడియా చెప్తా విను. చెప్పినట్టు చెయ్యి, బతికిపోతావు. లేకపోతే అవుట్. ఇప్పుడు చెప్పండి, అద్భుతంగా నువ్వు విడుదల పొందే మాట కావాలా, మాట పక్కన పెట్టి ముందు అద్భుతం కావాలా? అరే మాట వింటే కదా నీకు అద్భుతం జరిగేది. మాట పక్కన పెట్టి అద్భుతం ఎలా జరిగిద్ది? అందుకే చెప్తున్నా, ఇంతసేపు ఈ ప్రసంగం అంతా దీని మీద ఎందుకు నడిచిందంటే, దేవుని మాటలకి ఫస్ట్ సరిగ్గా విలువనివ్వటం మనం నేర్చుకుందాం. దేవుడు ఏం చెబుతున్నాడో అది తెలుసుకోవటానికి తపన పడదాం. దేవుడు ఏం హెచ్చరికలు చేస్తున్నాడో ఆ హెచ్చరికలు తీసుకోవటానికి తపన పడదాం. చేతనైనంత మట్టుకు దేవుని పాదాలు పట్టుకొని ఆయన మాటల్లో నడవటానికి జాగ్రత్త పడదాం. అప్పుడు బాగుపడతాం, అప్పుడు దావీదులం అవుతాం. ఆ మాటలు వెనక్కి దూసేస్తే సౌళ్ళం అవుతాం, దావీదులంగా. యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు యేసు ప్రభు సీమోను అడిగాడు. అక్కడ శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ శిష్యులు ఎవరిని అడగల ఆ మాట? యోహాన్నే యోహాను కుమారుడు అయిన సీమోను అని సీమోను పేతురునే ఆ మాట అడిగాడు. మిగిలిన వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళు ఎవరిని అడగకుండా పేతురుని ఒక్కడనే ఆ మాట అడగడానికి గల కారణం ఏంటి? ఓ ప్రశ్న. ఇప్పుడు అక్కడ తోమా ఉండుండొచ్చు, బర్తిలోమై ఉండుండొచ్చు, యాకోబు ఉండుండొచ్చు, యేసు ప్రభు శిష్యుల్లో అందరూ ఉన్నారు. పేతుర్ని మాత్రమే అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అడుగుతాడు. ఆయన అయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతాడు. అట్లయితే నా గొర్రె పిల్లల్ని మేపంటాడు, నా గొర్రెల్ని మేపంటాడు, నా గొర్రెల్ని కాయి అంటాడు. 3 సార్లు అడిగి 3 సార్లు 3 బాధ్యతలు అప్పచెప్తాడు సీమోన్ పేతురుకి. ఈ 3 సార్లు
పేతురుని అడిగినప్పుడు పేతురు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని 2 సార్లు చెప్పాడు. మళ్ళీ 3వసారి అడిగినప్పుడు కొద్దిగా బాధ కలిగింది. ఎందుకు నాయనా ఎవరిని అడగకుండా నన్నే అడుగుతున్నావు? నీకు తెలియదయ్యా ఇంతసేపు అడుగుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3వసారి కూడా నన్ను ఆ మాట అడిగావు నువ్వు. ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నీకు తెలియదా అయ్యా, నువ్వు సమస్తం ఎరిగినోడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అయ్యా అన్నాడు. అప్పుడు నా గొర్రెలను మేపుము అని ముగించాడు. నా పాయింట్ ఏంటంటే, ఎవరిని అడగకుండా సీమోనునే ఆ మాట అడగడానికి గల కారణం ఏంటంటే, సీమోను పేతురుని అడగడానికి గల కారణం ఏంటంటే, సీమోను పేతురు తేడా పడ్డాడు ఒక పాయింట్ దగ్గర. అది చూపిస్తాను చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ఎవరో సీమోను పేతురు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను నేను. ఏమన్నాడు? నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇదే మాట మరో చోట ఉంటుంది చూడండి. నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. అది పాయింట్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, చెప్తా. మీ బైబిల్లో ఇప్పుడు చదివిన మాట అండర్లైన్ చేసుకోండి. 26:33 మత్తయి అండర్లైన్ చేయండి, చెప్తా. అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకు మనుష్య కుమారుడు దుష్ట మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువ వేసి చంపుతారు, 3వ నాడు ఆయన తిరిగి లెగుస్తాడు. ఈ మాటలు యేసు ప్రభు శిష్యులతో తరచు అన్నాడు. ఆ రాత్రి ఇంకా నిశ్చయంగా చెప్పాడు, ఇలా జరగబోతుంది అని. నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చల్లా చెదరైపోనని రాయబడి ఉన్నది నెరవేరుతుంది అనే మాట ప్రభు పలికినప్పుడు సీమోను పేతురు స్పందించాడు. ఏమని అన్నాడు? ఈ మాటలు చెబుతా యేసు ప్రభు, సీమోను, సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు. నేను పర్మిషన్ ఇవ్వకుండా లేను, ఇచ్చా పర్మిషన్. మిమ్మల్ని శోధించడానికి పర్మిషన్ ఇచ్చా, పర్మిషన్ అయిపోయింది, నీ మీదకి వచ్చింది. అయితే నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కోసం వేడుకున్నా. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల మనసును స్థిరపరచయ్యా అని చెప్పాడు. సరే ప్రభు అంటే గొడవ ఉండేది కాదు. అలాగే తండ్రి నీ దయనాయన అంటే గొడవ ఉండేది కాదు. ఆ మాట అనలా, అతి చేశాడు. ఏం చేశాడంటే, ప్రభువా, నమ్మకాల విషయం మాట్లాడుతున్నావా? మా నమ్మకాన్ని అనుమానిస్తున్నావా? అయ్యో ఎంత మాట తండ్రి. అవసరమైతే వీళ్ళందరూ నీ విషయమై అభ్యంతరపడితే పడతారేమో కానీ నీతో చెరలోనికి రావడానికైనా మరణంలోనికి రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని నీకు అపనమ్మకస్తున్నై ఉండటం మాత్రం అసంభవం తండ్రి. నీకోసం చచ్చిపోతానయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నానయ్యా. ఎంత ప్రేమో తెలుసా? నీతో పాటు జైలుకు రావడానికైనా సిద్ధం, చచ్చిపోవడానికైనా సిద్ధం. మిగిలిన వాళ్ళు అన్నారు ఆ మాట. ఎందుకు వచ్చిన గొడవలే అని మౌనంగా ఉన్నారు. ఆయన చెప్పాడు, వీళ్ళు విన్నారు. నాకెళ్ళి చూడండి. స్తోత్రం.
కానీ సీమోను పేతురు మాత్రం తొందరపడి ఆ మాట అన్నాడు. అన్నందుకు ఏం జరిగిందో నీకు తెలుసు. మిగిలిన వాళ్ళు ఎవరికి వెళ్ళి చూడలేక యేసు ప్రభు పేతురికి వెళ్ళే చూశాడు. ఏమన్నావు? నా కోసం చెరలోకి వస్తావా? నా కోసం మరణంలో కూడా వస్తావా? వీళ్ళందరూ అభ్యంతరపడిందా, నువ్వు అభ్యంతరపడవా? కొన్ని గంటల్లోనే, కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా కాదు, కొన్ని గంటల్లోనే ఈ రాత్రి తెల్లవారక మునుపు, కోడి కుయ్యక మునుపు 3 సార్లు ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని నువ్వు పచ్చబద్ధం ఆడతావు. ముమ్మారు ఆడతావు, ఒకసారి కూడా కాదు, 3 సార్లు ఆడతావు. కోడి కూసే లోపే, అంటే కొన్ని గంటల వ్యవధిలోనే నువ్వు అన్న మాట నువ్వు తప్పుతావు అన్నాడు. నా ప్రాణమైన వదులుతాగా జరగదన్నాడు. పలికినోడెవరు? పలికినోడు యేసయ్య. కనీసం ఆ 2వ సారి అన్నా, అవునా ప్రభు, అయ్యో తొందరపడ్డానైనా నన్ను క్షమించంటే బాగుండేది. అట్టు కూడా అలా. అవసరమైతే చావవలసి వస్తే చచ్చిపోతా, కానీ నిన్ను మాత్రం ఎరగనని నేను అనను అన్నాడు. ఎంత భరోసా, ఎంత కాన్ఫిడెన్స్! తన నమ్మకత్వం పట్ల అతనికి ఎంత నమ్మకం! చివరికి పేతురన్నది జరిగిందా, ప్రభువు చెప్పింది జరిగిందా? మానవుని యొక్క మనస్తత్వము, మానవుని యొక్క బలాబలాలు ఆ సృష్టికర్తకు తెలియవు. మనకేమాత్రం సామర్థ్యం ఉందో, మనకేమాత్రం పట్టుత్వం ఉందో ఆ మహనీయుడికి తెలుసు. మనల్ని నిర్మించిన నిర్మాత ఆయన. పట్టేశాడు. నీ సరికెంతో నాకు తెలుసు కానమ్మా, నీకు నెలల్లో రోజులు కూడా అవసరంలా, వారాలు కూడా అవసరంలా, ఈ నైట్ తెల్లారేటప్పటికి నీ రంగు బయటపడి చూడన్నాడు. నిజంగానే బయటపడింది. ఈ మాటలు చెప్పి ఆయన ప్రార్థించడం అయిన తర్వాత ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభువును అప్పగించడం గంటల్లోనే జరిగింది. వాళ్ళు ఆయన అరెస్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళడం అంతా జరిగింది. తర్వాత ఆయన్ని ఏం చేస్తారో చూద్దామని ఆయన్ని ఫాలో అవుతా వెళ్ళాడు పేతురు. అల్లంత దూరం ప్రభు ఉంటే ఇక్కడ తిరుగుతున్నాడు, ఆయన ఏం చేస్తారో అని. నీతో చావుకు వస్తానన్నాడు, చెరలోకి వస్తానన్నాడు, మరి దగ్గర కూడా రావట్లేదు. ఇప్పుడు ఆయన అల్లాడుంటే ఈయన ఏడు తిరుగుతున్నాడు. ఈలోపు ఏం జరిగింది? ఒకరు వచ్చారు. ఈయన ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసావు? నువ్వు ఆ యేసుతో కూడా ఉన్నట్టు నాకు జ్ఞాపకం ఉంది, నువ్వు యేసు శిష్యులు ఒకడివి కాదు అన్నారు. ఎవరు? నేనా? యేసెవరు అన్నాడు. ప్రాణభయం. నాకు యేసు తెలుసు, నేను ఆయన శిష్యుడంటే తీసుకెళ్ళి ఈయన కూడా అరెస్ట్ చేసి లోపలేస్తారేమో భయం. యేసెవరు నాకేం తెలుసు? కాదే, ఆయన శిష్యుల్లో ఒకటి అచ్చం నీలానే ఉన్నాడు. నాలాగా ఉంటే ఉండొచ్చు, నేను కాదుగా. అసలు యేసెవరు అన్నాడు. నాకు తెలియదే అన్నాడు. ఈ మనిషి వెళ్ళి ఇంకొక మనిషికి చెప్పారు, అదిగో అక్కడ చలి కాచుకుంటున్నాడు, యేసు అనుచరుల్లో ఒకటిలాగా ఉన్నాడు, నాకు డౌట్గా ఉందంటే ఇంకొకళ్ళు వచ్చి అడిగారు, ఇగో నిన్నే, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకటివి కదూ, అబద్ధం ఆడుకుని చెప్పు, నువ్వే కదూ, నువ్వే కదా అంటే, ఏంది మీరు తడవకొకళ్ళు వచ్చి, ఇందాకేమో ఆయన వచ్చి అడిగాడు, ఇప్పుడేమో నువ్వు వచ్చి అడుగుతున్నావు అమ్మాయి, అసలు యేసు ఎవరు? పదే పదే యేసు యేసు నా దగ్గరకు వస్తారేంటి? యేసు ఎవరు? ఆయన ఎవరు నేను ఎరగను అన్నాడు 2 సార్లు. 3వసారి వీళ్ళిద్దరు పోయి బహుశా ఇంకో కొంతమంది తెచ్చి ఉంటారు నాకు తెలిసి. జనాలు ఒక పట్టణం వదిలిపెట్టరుగా. ఇక వచ్చి మళ్ళీ అడిగారు, అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, నువ్వు యేసు శిష్యుల్లో ఒకడివి కదూ, నీ పేరు సీమోను పేతురు కదూ అంటే, దొరికిపోయాను రా బాబు అని టెన్షన్ వచ్చేసింది మనోడికి. వచ్చేసి ఏమంటున్నాడు తెలుసా? ఇప్పటికి 3వసారి నన్ను అడగటం మీరు,
నేనే కానీ యేసు శిష్యుడిని అయితే నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, నా కాడికి వెళ్ళిపోయాడు. తన్ను తాను శపించుకున్నటకు మొదలు పెట్టిందని రాయబడి ఉంది. చూడండి ఎంత దారుణమో. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. అసలు ఈసారి అయితే పద్దాకలు వచ్చి నన్ను అడుగుతారేంటి మీరు? నాకు తెలియదు ఆయన ఎవరో, నేను ఎరగను. నేనే కానీ ఆయన అనుచరుని అయితే నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలని శాపాలు పెట్టుకోవటం మొదలుపెట్టి 2-3 శాపాలు పెట్టుకుని చూశాడు. చూస్తే అక్కడ యేసుప్రభుని కొడుతున్నారు. ఆ దెబ్బలు తింటా ఈ అబద్ధాలు ఆడుతున్న శిష్యుడి వైపు చూశాడు. అటు పక్క కొడుతున్నారు, ఆ దెబ్బలు తింటాను ఇటు చూశాడు. గుండె పగిలిపోయింది పేతుడికి. ఎందుకు చూసుంటాడు? నీకోసం చెరలోకి వస్తానన్నావు, నీకోసం చనిపోతానన్నావు కదా సీమోను. ఏమన్నా కనీసం నేను ఆయన అనుచరుణ్ణి అని కనీసం సాక్ష్యమీ లేకపోయావేనానా? ఇదే కదా నీ నమ్మకత్వం? అర్థమైందా నీ నమ్మకత్వం? నీ నమ్మకత్వం యేసయ్య చూపులు అర్థమేముంటుంది? ఏమై ఉంటుంది? అలా ఒకవేళ యేసయ్య చూస్తే సీమోను పేతుడికి సిగ్గు కలిగి తలదించుకోవాలి, కానీ ఏడవాల్సిన అవసరం లేదు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే సీమోను పేతుడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని ఉంది. ఒక తప్పు చేసే వ్యక్తిని నువ్వు తప్పు చేసావు, తప్పుడు దానివి, తప్పుడోడివి అంటే వాళ్ళ మనసు కఠినపరచబడిద్ది, కన్నీళ్లు రావు. అర్థమైందా? మనసు కఠినపరచబడిద్ది. నువ్వు తేడా అనే కొద్ది రాయి అయిపోతూ ఉంటారు. కానీ అక్కడ యేసు ప్రభు చూసిన చూపులోని ఆంతర్యం ఏంటో తెలుసా? సీమోనో నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు బలహీనుడు అయిన మనుషుడివి, నీకు ఆ సామర్థ్యం లేదని నాకు తెలుసు. యేసయ్య చూపుల ఆంతర్యం. అయినా నువ్వు నా రెక్కా ప్రక్కా ఉంటా, సంవత్సరాలుగా నాతో తింటా, నాతో పరుండుతా, 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని నువ్వు ఆడిన అబద్ధాన్ని నేను అర్థం చేసుకున్నా. అయినా నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నా.